హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ ఏంటంటే పన్నీర్తో బిర్యానీ. పన్నీర్ బిర్యానీ ఎలా చేసుకోవాలో నేను మీకు ఈరోజు చూపిస్తాను. నేను ఒక 250 గ్రామ్స్ పన్నీర్ని ఇలా తీసుకొని అందులో కొద్దిగా పెప్పర్, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం కూడా వేసి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఇలాగా నేను కొద్దిగా ఫ్రై చేసి తీసుకున్నాను అనమాట. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి బిర్యానీలోకి ఈ పనీర్ ఏదైతే ఉందో అది ముక్కలు విరిగిపోకుండా ఉంటుంది. ఇలా బాగా నీట్గా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం దీనికి వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక స్పూన్ ఘీ వేసి నెయ్యిని కూడా వేసుకొని మనం ఇందులో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలాగా స్ట్రైట్గా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా బాగా ఒకసారి ఉల్లిపాయలని బాగా వేపుకున్న తర్వాత ఉల్లిపాయలు మనకి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మనం కొద్దిగా పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. పుదీనా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి కొద్దిగా ఈ పుదీనా అనేది మనకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం. ఈ రెండింటి ఫ్లేవర్ మనకి ఫ్రై అయిన తర్వాత బిర్యానీలోకి చాలా బాగుంటుంది. ఈ ఫ్లేవర్స్ అనేవి మనకి బిర్యానీ తినేటప్పుడు తెలుస్తుంది అనమాట. చూసారు కదా, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ఫ్రెష్గా అప్పటికప్పుడే చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. నేను ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అది కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత ఒక టమాటాని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత ఇంకోసారి బాగా కలుపుకొని ఈ టమాటాలు అనేవి మనకి కొద్దిగా మెల్ట్ అయిపోయి పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని ఇందులోకి ఒక స్పూన్ కారం, కొద్దిగా బిర్యానీ మసాలా, కొద్దిగా ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఈ మసాలాలని మనకి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయేదాకా మనం ఇలా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా బాగా తిప్పుకొని కొద్దిగా వాటిని వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత మనం హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ వేసుకున్న తర్వాత కొద్దిగా నెమ్మదిగా కలుపుకోవాలి. ఎందుకంటే మనకి రైస్ అనేది కొద్దిగా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వాటిని వేసుకున్న తర్వాత కొద్దిగా జాగ్రత్తగా కలుపుకొని మనం ఇందులోకి ఒక గ్లాస్ రైస్ వాడుతున్నాం కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ ఇందులోనే మనం యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ అంతా కొద్దిగా వేగిన తర్వాత ఈ మసాలాలన్నీ కూడా రైస్కి పట్టుకున్న తర్వాత మనం ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. రైస్ అనేది మనకి బాగా వేగిపోయింది. ఇప్పుడు నేను ఇందులోకి గ్లాసున్నర వాటర్ని కూడా యాడ్ చేసేసాను. వాటర్లో ఒకసారి ఉప్పు ఏమైనా సరి చూసుకోవాల్సి ఉంటే ఇప్పుడే మనం ఈ ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. వాటర్ని కొద్దిగా టేస్ట్ చూసి ఉప్పు ఏమైనా సరిపోకపోతే మనం ఇప్పుడు వేసుకోవచ్చు అనమాట. వాటర్ అనేవి మనకి కొద్దిగా బాయిల్ అవుతున్న స్టేజ్లో మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా పన్నీర్, అవి కూడా ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసేలాగా ఒకసారి కింద నుంచి పైకి బాగా కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి, చాలా నెమ్మదిగా కలపాలి. మనకి ఆల్రెడీ మనం పన్నీర్ అనేది ఫ్రై చేసాం, విరిగిపోయే ఛాన్స్ లేదు. బట్ నెమ్మదిగా కలుపుకుంటే చాలా మంచిది. మనకి విరిగిపోకుండా పన్నీర్ పీస్ అనేది విరిగిపోకుండా అలా నీట్గా వస్తుంది. ఇలా చూసారు కదా, ఇలా ఒకసారి కలుపుకొని నీళ్లు మరుగుతున్న స్టేజ్లో మనం కుక్కర్ కప్ అనేది క్లోజ్ చేసేద్దాం.
ఇప్పుడు మనం క్యాప్ అనేది పెట్టుకొని దీనికి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేయాలి. హై ఫ్లేమ్ 3 విజిల్స్ అయిపోయిన తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత మనకి ఓపెన్ చేస్తే బిర్యానీ అనేది ఇలా రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ.